అట్లా చేస్తారు, తన బిడ్డను ఎవరు సాక్రిఫైస్ చేస్తారు, ఎవరు అర్పణగా చేస్తారు? మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:1 వస్తాం. ఆయన అర్పణగాను బలిగాను చేయబడ్డాడు. ఎవరి కొరకంటే మనం. కాబట్టి మనం అక్కడ ఒక మంచి పదం వాడారు కదా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:1 మీరు క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. ప్రభు మనల్ని ప్రేమించాడు, మన కొరకు ఆయన అర్పణగా బలిగా చేయబడ్డాడు. కాబట్టి బలిగా, అపరాధ పరిహారార్థ బలిగా తన్ను తాను అప్పగించుకున్నాడంట కదా. యెషయా గ్రంథం 59:53-10 తను తాను అర్పణగా బలిగా అప్పగించుకున్నాడు. క్రీస్తు మనలను ప్రేమించి మనం పరిమళ వాసనగా ఉండాలని. కాబట్టి నిత్యజీవం పొందాలి, కాబట్టి ప్రభుతో పాటు సదాకాలం ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రభు మన కొరకు అర్పణగా బలిగా చేయబడ్డాడు. ఒక పాటలో పడతాం కదా, ఆ పాట ఏంటంటే దేవుని గొర్రెపిల్ల అనే పాట. సిలువలో బలి అయిన అనే పాట చూడండి. సిలువలో బలి అయిన దేవుని గొర్రెపిల్ల, క్రీస్తు శ్రమలు అనే దాంట్లో ఉంది చూడండి. పాతది 275, పాతది 235. ఆనాటి యూదులే నిన్ను చంపిరనుకుంటి, ఆనాటి యూదులే నిన్ను చంపిరనుకుంటి, కాదు కాదయ్యో నా పాపరుణమునకే, కాదు కాదయ్యో నా పాపరుణమునకే, సిలువలో బలి అయిన దేవుని గొర్రెపిల్ల, విలువైన నీ ప్రేమన్ వివరి యేసు, విలువైన నీ ప్రేమన్ వివరింతు నాయతి క్రమములకై నలుగా గోట బడి, నాయతి క్రమములకై నలుగా గోట బడి, నా దోషముల నీవు ప్రియముగను మోసితివా, నా దోషముల నీవు ప్రియముగను మోసితివా, నిలువలో బలి అయిన దేవుని గొర్రెపిల్ల, విలువైన నీ ప్రేమన్ వివరింతు శ్రీ యేసు, విలువైన నీ ప్రేమన్ వివరింతు శ్రీ యేసు. కాబట్టి ఆ దినాన ప్రభువుని నెలగొట్టింది, సిలువేసింది ఆ యూదులు అనుకుంటున్నామేమో. కాదు, ఈ భక్తుడు మాట్లాడుతుంటున్నాడు కదా, ఆ యూదులు, ఆ ఇశ్రాయేల్ ప్రజలు ప్రభు మీద వారు నెరక్క వాళ్ళు ప్రభుని పొడిచారు, గాయపరిచారు, ఆ దెబ్బలన్నీ కొట్టింది వాళ్ళు అనుకుంటున్నాం. కానీ వాళ్ళు కాదు, నా అతిక్రమాల నిమిత్తమే కదా. కాదు నా పాప రుణం కొరకు ఆయన 1 తలకు 40 కొరడా దెబ్బలు తిన్నాడు. ఆ సిలువలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయనకి దేహమంతా నాగిలి చాలవలే దున్నబడిందంట. కాబట్టి రక్త ప్రవాహం కార్చింది అంటారు ఒక పాటలో కదా. అది ఆ పాటలో ఆ యొక్క రక్తము ప్రవాహం కదా కారిందంట సువార్త పాటల్లో. కాబట్టి రక్తము సరిపోదులేండి మరలే. కాబట్టి ఆ పాటలు అన్నారు కదా, నది వలె యేసు రక్తం ప్రవహించింది. ప్రభు రక్తం చిందించింది
నా కొరకు, నీ కొరకే. అది నాన్న. కాబట్టి ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు మనందరి కొరకే కలువరి శిలువలో ఆయన దేహమంతా నాగళ్ళు చాలువలే, తలకు మొండ్ల కిరీటం, మన యొక్క చెడు తలంపులు, ఆలోచనలు, వాటన్నిటిని బట్టి ఆయన యొక్క తలకు శిక్ష వేయబడింది. కాబట్టి స్వరూపమైన సొగసైన లేకుండా ఆయన దేహమంతా ఈ దెబ్బలు కదా ఉమ్ము వేయబడింది. కాబట్టి తృణీకారం పొందినాడు ప్రభు. కాబట్టి తృణీకరించబడిన, విసర్జించబడిన వాడుగా ఆయన వ్యాధిగ్రస్తుడా అన్నట్లుగా ఆయన మన నిమిత్తమే చేయబడ్డాడంట. కాబట్టి ప్రభు మన కొరకు ఆయన యొక్క చేతులతో చేసిన పాపాల మీద చేతులకు శిక్ష వేయబడింది. చేతుల్లో ఆ యొక్క మేకులు కొట్టబడినాయి. మనం వ్యర్థ స్థలాలకు నడిచినటువంటి దాన్ని బట్టి మనకు ఆయన యొక్క కాళ్ళకు ఆ యొక్క మేకులు కొట్టబడ్డాయి. కాబట్టి మనం తలంచినటువంటి ఆ యొక్క దాన్ని బట్టి ఆయన యొక్క దేహానికి ఆయన యొక్క దీంట్లో కాబట్టి పడవబడ్డారు ప్రభువైన యేసుక్రీస్తు వారు మనందరి నిమిత్తమై. కాబట్టి రక్తము నీరు కారింది. ప్రభు మన కొరకు ఆయన కలువరి శిలువలో చనిపోయాడు. ఎవరి గురించో కాదు, నా గురించి, నా అతిక్రమాల నిమిత్తమై ఆయన నలగొట్టబడ్డాడు. నా దోషాలను ఆయన ప్రియముగా మోసి కదా. కాబట్టి మనం 2 కొరింథీలు ఉదయం కాలం చదువుకున్నాం కదా, 6వ అధ్యాయం 21వ వచనంలో 5:21 వచనం. కాబట్టి ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరుగున ఆయనను మన కోసము పాపంగా చేసిన. కాబట్టి దేవుని నీతి నీకు నాకు ఆపాదించడానికి, ఆ పరిశుద్ధమైనటువంటి వస్త్రాన్ని నీకు నాకు ఇవ్వటానికి, ఆ పరిశుద్ధతను మనకు ఇవ్వటానికి మనందరి దోషాలు ఆయన మీద మోపబడ్డాయి, మనందరి యొక్క పాపాలు ఆయన మీద మోపబడ్డాయి. ఇప్పుడు ఆయన ఒక పాపిగా సిలువకెక్కాడు, ఆయన మన కొరకు చనిపోయినాడు. కాబట్టి ఈ గొప్ప రక్షణను స్వీకరించాలి. యేసు ప్రభువా, నా కొరకు ఈ యొక్క సిలువ కార్యం చేసావా, నా కొరకు ఎంత హింస, కాబట్టి నా కొరకు అర్పణంగా బలిగా చేయబడ్డావా. కాబట్టి ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించు, నా హృదయంలోనికి రా అని ప్రభువుని అడిగితే ప్రభు మన హృదయంలోకి వస్తాడు, శాంతి సమాధానాన్ని ఇస్తాడు. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం చూడండి. రోమీయులకు రాసిన పత్రిక, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకుంటే 9-10 వచనాలండి. కాబట్టి చాలమ్మా. ఎలాగనగా ఆయన ఏమని నీతి కలిగినట్లు మనుషుడు హృదయంలో విశ్వసించాలి, నోటితో ఒప్పుకోవాలి. రక్షణ కలిగినట్లుగా నోటితో ఒప్పుకోవాలి. ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించు. రక్షణ కావాలన్నప్పుడు నోటితో ప్రభువా, నేను పాపిని ఒప్పుకొని అతిక్రమాలు విడిచిపెట్టేయాలి. కనికరం పొందుతాడు అని రాయబడింది కదా. ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించు, నా హృదయంలోనికి రా, ఇక నువ్వు పాపం చేయను అని ప్రభువుకి చెప్పి ప్రభు యందు విశ్వాసం ఉంచాలి. కాబట్టి హృదయం యందు విశ్వాసం ఉంచితే కాబట్టి నువ్వు రక్షించబడతావు. ప్రభు యందు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరును మీ ఇంటి వారిని రక్షించబడతారు. వాక్యం సెలవిస్తుంది. కాబట్టి హృదయంలో ఒప్పుకోవాలి, నోటితో ఒప్పుకోవాలి, హృదయం యందు విశ్వాసం ఉంచాలి. కాబట్టి ప్రభు క్షమించాడని నమ్మాలి. నిజమైనటువంటి ఖచ్చితంగా ఒప్పుకుంటే కాబట్టి ప్రభు క్షమిస్తాడు. 1 యోహాను 1వ అధ్యాయము 9వ వచనం చదవండి, అందరం కలిసి చదువుదాం. 1 యోహాను 1వ అధ్యాయం 9వ వచనం. మన పాపలను ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపలను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయండి. ప్రభు ఒప్పుకుంటే క్షమిస్తాడు. సమస్త దుర్నీతి ఎలాంటిదైనప్పటికీ కూడా కాబట్టి ప్రభు క్షమిస్తాడు. కాబట్టి పాపాత్మురాలైనటువంటి స్త్రీ, లేదా ఒక స్త్రీ వ్యభిచారంతో పట్టబడినటువంటి స్త్రీ, సమరయ స్త్రీ, లేకపోతే జక్కయ్య, సొంకు వసూలు చేసేటువంటి వాడు, వీరందరినీ క్షమించాడు. మరి ముఖ్యంగా పాపని నన్నును క్షమించాడు, నిన్నును క్షమిస్తాడు. ప్రభు దగ్గర ఒప్పుకుంటే క్షమిస్తాడు. లేదు కాదు అండు, ఒప్పుకున్నప్పుడు క్షమిస్తాడు. క్షమించాడని నమ్మండి. ప్రభా, నేను పాపాలు ఒప్పుకున్నాను, ప్రభా నువ్వు నన్ను క్షమించావు, నమ్ముతున్నాను, రాసుకోండి ఆ దినాన్ని. ప్రభు క్షమించాడని నమ్మండి, రాసుకోండి ఆ దినాన్ని.
ఇతరులకు చెప్పాలా. కాబట్టి సమరస్తి చెప్పింది, ఇప్పుడు గ్రామంలోకి వెళ్ళిపోయింది. నేను చేసిన అన్ని నాతో చెప్పినటువంటి ఈయన క్రీస్తు కాడ. కాబట్టి బహిర్గత రక్షణ బహిర్గతమైనటువంటిది. రక్షణ రహస్యమైనది కాదు. నేను పాపాలు ఒప్పుకున్న సాధు సుందర్ సింగ్ గారు రక్షించబడ్డాడు. తన తల్లితో మధ్యరాత్రి వేళ ప్రభు ఆమెతో మాట్లాడాడు, నేను ఇప్పుడు చనిపోతాను, నాకు నమ్మది లేదు, ఏ దేవుడో నాకు తెలియట్లేదు. అన్ని దేవుడిని పూజించాడు ఆ రోజు రాత్రి సాధు సుందర్ సింగ్ గారు. కాబట్టి ఏ దేవుడు నాకు మనశ్శాంతిని ఇవ్వట్లేదు, మనసులో నెమ్మది లేదు ఆయనకి. ఈ రాత్రి నేను చనిపోదాం అనుకుంటున్నాను. 3 గంటలకి ఆ టొరంటో ఎక్స్ప్రెస్ ఏదో వస్తుంది వారి ఇంటి దగ్గరలో, దాని కింద తలకెట్టి చచ్చిపోతాను నేను, నాకు నెమ్మది లేదు, ఈ నెమ్మది భరించలేకపోతున్నాను. ఏదైనా దేవుడైతే పలానా దేవుళ్ళందరినీ పిలుస్తూ మీరెవరైనా నాతో మాట్లాడి నాకు నెమ్మదిస్తే మీ దేవుళ్ళని ప్రకటిస్తాను, కాకపోతే నేను చనిపోతాను. ఆఖరిగా యేసు ప్రభుకు కూడా అవకాశం ఇచ్చాడు ఆయన. యేసు ప్రభా, నువ్వు నిజమైన దేవుడు అయితే నాతో మాట్లాడు, లేకపోతే నువ్వు కాదని నేను చెప్పి నేను చనిపోతాను అనుకుని కాబట్టి ఆయన ఆ రాత్రి ఆ రీతిగా ఉన్నాడు. కాబట్టి ఆలోచిస్తున్నాడో నిద్రపోతున్నాడో. కాబట్టి మధ్యరాత్రి వేళ తనకు దర్శనంలో, బహుశా నిద్రపోతున్నాడేమో, ఆ దర్శనంలో కనబడుతున్నాడు యేసు ప్రభు, ఇదిగో నీ కొరకు నేను కాల్చినటువంటి రక్తం. కాబట్టి ప్రభు అతనితో మాట్లాడుతున్నాడు. ఆ గదిలో ఎవరూ లేరు, కానీ ప్రకాశవంతమైనటువంటి ఆ యొక్క వెలుగు ఆ యొక్క ఇంట్లోకి వచ్చింది. కాబట్టి ఆయన ఆ రీతిగా ప్రభువుని అంగీకరించాడు. యేసు ప్రభు దగ్గర తన పాపాలు ఒప్పుకున్నాడు, క్షమించబడ్డాడు, నిశ్చయం చేసుకుని. కాబట్టి తన ఇంటి వారితో చెప్పాడు, వెళ్ళి అమ్మా నాన్నలతో చెప్తే వెళ్ళి పడుకో. కాబట్టి ఏంటిది నీకు ఇలాగా? కాబట్టి వాళ్ళు ఆ రీతిగా అన్నారు. తర్వాత తిరిగి రక్షణను బహిర్గతం చేసి అందరితో ప్రకటిస్తూ వచ్చాడు. రక్షణ బహిర్గతమైంది, రహస్యమైంది కాదు. రహస్యంగా ఉంచుకుంటే శత్రువు మోసగిస్తాడు. నీ ఎవరికే చెప్పలేదు కదా, నువ్వు మారు మనసు పొందావని ఎవరికి తెలుసులే, ఏముందిలే, ఈ స్నేహితుడితో వెళ్ళు, ఈ పాపం చేయి, ఇది అయితే ఏం కాదులే. కాబట్టి రహస్యంగా ఉంచటం వల్ల శత్రువు తీసుకొచ్చేటువంటి భ్రమ, శత్రువు తీసుకొచ్చేటువంటి విషయాలు అవి. కాబట్టి రక్షణ బహిర్గతం. కాబట్టి ప్రజలకు చెప్పుకున్నాను. కాబట్టి నా రక్షణ నా యొక్క అందరికీ చెప్పాలి. కాబట్టి ప్రభు గురించి ఇతరులకి సాక్ష్యంగా చెప్పాలి, రక్షణ ఇతరులకు ప్రకటించేది. కాబట్టి తద్వారా నీలో కూడా నాలో కూడా ఒక భయం. కాబట్టి అంతే కదా. కాబట్టి ఎవరికి చెప్పలేదు అనుకోండి, ఏమనిపిస్తుంది? కాబట్టి అదేమవుతుంది అని అంటే, కాబట్టి దొంగతనానికి శత్రువు అవకాశాన్ని ఇస్తాడు, లేకపోతే వెనక్కి జారిపోయేదానికి అవకాశాలు ఇస్తాడు. మారు మనసు పొందారా? దైవ సేవకులుగా మాతో చెప్పండి, ఏదైనా ఆత్మ సంబంధ విషయాలు ఏదైనా దైవ సేవకులుగా, కాబట్టి సంఘానికి ఒక నాయకులుగా పెద్దలుగా ఉన్న మాకు చెప్పండి అనే ఇది ప్రభు నాతో ఇట్లా మాట్లాడాడు, ఇలా చేద్దాం అనుకున్నాను, వివాహమా సేవన మాతో చెప్పండి, మేము ప్రార్థన చేస్తాం. కాబట్టి అది ఆత్మ సంబంధమైన విషయం. కాబట్టి ఇట్లా, కాబట్టి రక్షణ దేవుని యొక్క, ఇక్కడ ఆ మాట మరలా చదువుదాం చూడండి. దేవుని యొక్క చిత్తం ఏంటి అని అంటే, యజమానుని చిత్తం ఎరిగి అలా చేపితే దెబ్బలు తగులుతాయంట. ఆ మాట మరలా చూడండి. లూకాసు వార్త 12వ అధ్యాయము 47వ వచనం. యజమానుని చిత్తం ఎరిగి ఉండి సిద్ధపడక అతని చిత్తం చొప్పున జరిగింపక ఉన్న దాసునికి అనేకమైన దెబ్బలు తగులుతాయి. కాబట్టి మొట్టమొదట రక్షణ అవసరం. అలా ఆయన చిత్తం ఎరిగిండి, ఒకవేళ అనిజనుడు నాకు తెలియదంటే దేవుడు అతని విషయంలో వేరే రీతిగా ఆయన కనికరం చూపిస్తాడు. ఆయనకి చిత్తం తెలుసు. పదే వాక్యం వింటూ కూడా మీరు ఆ వాక్యానికి అవకాశం ఇవ్వకపోతే ఆత్మీయంగా నష్టపోతారు. యజమానుని చిత్తం మరియు అలాగూ సిద్ధపడపోతే ఆయన యొక్క చిత్తం ఏంటి కదా. ఇలా మళ్ళీ మాట చదువుని యోహాను సువార్త 6:40 కుమారుని చదవమా 6:40 కుమారుని చూసి ఆయన కలిసి చదువుదాం. ఆయన విశ్వాసం ఉంచి ప్రతి వాడు నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తం. కాబట్టి విశ్వాసం ఉంచాలి, మారు మనసు పొందాలి, ప్రభుకి హృదయం ఇవ్వాలి. అది దేవుని యొక్క చిత్తం అని ప్రభు జ్ఞాపకం చేస్తుంది. ఆయన యొక్క చిత్తానికి లోబడనండి, విధేయత చూపించండి. విధేయత అనేక దీవెనలు తీసుకొస్తుంది. కాబట్టి ఘనతకు ముందు వినయం ఉంటుంది. కాబట్టి ఇక్కడ తలంపు ఏంటంటే, ప్రభుకి మీ హృదయాన్ని ఇవ్వండి, ప్రభు దీవిస్తాడు, ఆయనకి అది అని వాక్యం సెలవుతుంది. చూడండి, ఇంకొక మాట కూడా మనం చూద్దాం. కాబట్టి మొదటి తెస్సలోనికైలు రాసిన పత్రిక 4వ అధ్యాయం, మొదటి తెస్సలోనికైలు రాసిన పత్రిక 4వ అధ్యాయం, మొదటి తెస్సలోనికైలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3 నుండి చదువుదాం. మొదటి తెస్సలోనికైలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. మీరు పరిశుద్ధులగుటే అనగా మీరు జాగ్రత్తకు దూరంగా ఉండుటే దేవుని చిత్తము. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్ని జనుల వలె
కామాభిలాష ఎందు కాక పరిశుద్ధత ఎందు ఘనత ఎందును తన ఘటమును ఎట్లు కాపాడుకున్నవలను అది ఎరుగుండుటయే. తర్వాత ఇంకా చదవండి. ఈ విషయం అందెవడును అతిక్రమించి పరిశుద్ధులకి దేవుడు మనలను పిలిచను కానీ అపవిత్రులుగా ఉండకు పిలవలేదు. కాబట్టి మీరు పరిశుద్ధులగుటయే దేవుని యొక్క చిత్తం ఏంటంటే పరిశుద్ధంగా జీవించడం దేవుని యొక్క చిత్తం అని చెప్తున్నారు. జాగ్రత్తకి దూరంగా ఉండండి అన్నాడు. దేవుని యొక్క ప్రజలమైన మనం పవిత్రత పరిశుద్ధత అవసరమని మనం కూడా వాక్యం మనకి జ్ఞాపకం చేస్తాం. మన యొక్క ప్రభు పరిశుద్ధుడు అంట. కాబట్టి తన ఘటాన్ని కాపాడుకుంటూ రావాలి అని అన్నాడు కదా. పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన ఘటమును ఎట్లు కాపాడుకోవాలను అది ఎరిగి దేవుని యొక్క చిత్తం. కాబట్టి తన ఘటాన్ని కాపాడుకోవాలి. మన యొక్క ప్రభు పరిశుద్ధుడు. మనం ఆ మాటను ఒకసారి మనం చూస్తే ప్రభు పరిశుద్ధతను మనం ఒకసారి చూడాలి కదా. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి ఇక్కడ మనం చూస్తాం, నేను పరిశుద్ధుడైనా కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. ప్రభు పరిశుద్ధుడంట, ఆయన పవిత్రుడు. నా యందు పాపం ఏమైనా ఉందని మీరు తాపించగలవాడు ఎవడు? ప్రభు పరిశుద్ధుడు, ఆయన యందు దోషం లేదు. హెబ్రీలు రాసిన పత్రికలోనే ఇది ఇట్లానే అక్కడ వేలుంచండి. మనం హెబ్రీలు రాసిన పత్రికలోనే 7వ అధ్యాయం 26వ వచనం. ప్రభు పరిశుద్ధుడే. ఆయన గురించి మనం ఎందుకు చదువుతున్నామంటే ఈ పరిశుద్ధతలో ఆయన యొక్క గుణలక్షణాలు ఏదో మనల్ని తాకి మనల్ని ఆ రీతిగా సిద్ధపరుస్తుందని. చూడండి హెబ్రీలు రాసిన పత్రిక 7:26. కాబట్టి మన యొక్క ప్రభు పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నటువంటి వాడు. మన యొక్క ప్రభువును మనం ఎంతైనా హెచ్చించాల్సిన వారు. ఆ యొక్క ప్రభు పరిశుద్ధుడు. ఆయన యొక్క పరిశుద్ధతను ఎవరి ముందు సాటి చెప్పగలం? ఏక దేవతల ముందు ఆయన్ను పరిశుద్ధతను చాటి చెప్పగలం. వాక్యంలోనే మాట ఉంది కదా. ఇక్కడ ప్రభు పవిత్రుడు, నిర్దోషి. అందుకే ఫిలిప్పీయులు 2వ అధ్యాయంలో క్రీస్తు యేసు కలిగిన మనసు మీరు కలిగింది. కాబట్టి ప్రభా నీ పరిశుద్ధతలో నీ యొక్క నిర్దోషత్వం, కాబట్టి ప్రత్యేకత, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, నీ ప్రత్యేకత నాకు కూడా దయచే ప్రభా. ప్రభు వారిలో పాలు పొందుతున్నాం. కాబట్టి మీరు పరిశుద్ధంగా ఉండటమే దేవుని యొక్క చిత్తం, జారత్వానికి దూరంగా పారిపోవటమే దేవుని యొక్క చిత్తం అని వాక్యం సెలవిస్తుంది. ప్రభు యొక్క చిత్తం మెరిగి అలా సిద్ధపడకపోతే, అలా జరిగకపోతే అనేకమైనటువంటి దెబ్బలు తగులుతాయి అని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ప్రభు యొక్క చిత్తం ఏంటి అంటే రక్షణ. మొట్టమొదటిది ఆయనకు మన విశ్వాసం ఉంచటం, అది దేవుని యొక్క చిత్తం. ఇక్కడ రెండవదిగా మనం చూస్తే పరిశుద్ధంగా జీవించటం దేవుని యొక్క చిత్తం అని జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి జారత్వానికి దూరంగా ఉంటూ తన గడాన్ని కాపాడుకోవడం అనే మాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ప్రభు పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధతను మనం కూడా ఆపాదించుకుంటూ, కాబట్టి మనం కూడా ఆ రీతిగా జీవించాలని ప్రభు యొక్క ఉద్దేశం. పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నాడు, నిర్దోషి. కాబట్టి ఏ దోషము నాకు కానరాలేదు అన్నాడు పిలాతు. మీరు ఎందుకు ఇతను సిలువేమంటున్నారు? ఇతను ఏ దోషం నాకు కనిపించట్లేదు. కాబట్టి అంతేకాదు, ఆయన నోట చూడండి, మొదటి పేతురు రాసిన పత్రికలో ఆయన నోట ఏమీ లేదంట. చూడండి 2వ అధ్యాయం 22 నుండి. చాలండి, ఆయన పాపం చేయలేదు, ఆయన నోటను ఏ కపటం కూడా కనబడలేదు. ప్రభా ఈ పరిశుద్ధత నాకు కూడా దయచే. నోట కపటం, కాబట్టి ప్రభా అవి నా నుంచి తీసివే, ఇవి మనిషిని అపవిత్రం చేసేస్తున్నాయి అన్నాడు మార్కు 7:21లో మనం చూస్తే. కాబట్టి మనిషిని బయట వెళ్ళే విషయాలు మనిషిని అపవిత్రం చేయట్లేదు, కానీ లోపల నుండి వచ్చే మనిషిని అపవిత్రం చేసేస్తున్నాయి. ప్రభు వాళ్ళలో పాలు పొందుతున్నాం. చూడండి ఒక సందర్భాన్ని కూడా చూస్తాం. ఆయన నోట కపటం లేదు, మన నోట కూడా కపటం కూడా ఉండకూడదు అని ప్రభు మనల గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మన నోట ప్రభు నా నోట కూడా ఎటువంటి కపటానికి అవకాశం లేకుండా నాకు కూడా సహాయం చేయి. నేను పవిత్రంగా జీవించడానికి, నేను కూడా ఆయన పాపం చేయలేదు, నేను కూడా పాపం చేయకుండా జీవించడానికి నాకు సహాయం చేయవా. ఆయన పాపం చేయలేదు అన్న మాటను ఒక జ్ఞాపకం చేసుకున్న తర్వాత చూద్దాం. చూడండి, మనం మొదటి యోహాను పత్రికలో చూస్తే 5వ అధ్యాయంలో, మొదటి యోహాను 3వ అధ్యాయం చూడండి 3వ వచనం.
మొదటి యోహాను 3:3 ఆయ్. ఆయ్. ఇదిగో మీరు ఇంట్లో అమ్మా, నా కళ్ళు తెరుచుకుని నా కోసం కూడా ప్రార్థన చేయండి. కళ్ళు తెరుచుకుని వాక్యం చెప్పాలని. ఆడియన్స్ని చూసుకోకపోవటం వల్ల ఏం జరుగుతుందంటే ఆ ప్రజలేమో ఎవరెవరో ఏం పనులు చేసుకుంటున్నారు. కానీ ఒకటైతే నేను చెప్తాను, దేవుడు మాకు ఇచ్చిన బాధ్యతను మేము నిర్వర్తిస్తున్నాం. ఆ వాక్యం కోసం మేము ప్రభు దగ్గర తాపత్రయపడాలి. కాబట్టి ఆ వాక్యం అయితే మాకెంత ఇబ్బందో తెలుసా? మీకు పిల్లలకి అన్నం పెట్టకపోతే మీరు ఎంత తల్లిదండ్రులు ఎంత ఇబ్బంది పెడతారో తెలియదేమో కదా, అంతే కదా. కాబట్టి పిల్లోడికి అన్నం పెట్టకపోయేమో మనకి ఎంత రోదన ఉంటుందండి. అయ్యో ఈరోజు పిల్లోడికి అన్నం పెట్టలేకపోయినా, సిద్ధం చేయలేకపోయినా, ఏదో తినేమన్నా తిన్నాడో లేదో. కాబట్టి వాక్యం సిద్ధం చేసుకునే విషయంలో మేము ప్రభు దగ్గర ఎంతో తాపత్రయపడతాం. ప్రభు మరి వాక్యం లేదు ఈరోజు, కాబట్టి వచ్చే వరకు కూడా ఎంతో కష్టపడతాం అంటే శరీర కష్టం ఉండకపోవచ్చు, కానీ ప్రభు దగ్గర ప్రాధాన్యపడుతున్నప్పుడు ప్రభు మనకేదో ఇచ్చినటువంటి తలంపులు మేము ముందు ఉంచినప్పుడు, కాబట్టి నిర్లక్ష్యంగా అనాలోచనగా ఉంటే అది మంచిది కాదు. మా బాధ్యత మేము నిర్వర్తిస్తున్నాం. మీరు వాక్యాన్ని వినటం అది మీకే కాదు, నాకు కూడా అది మంచిది. అందుకని అనాలోచనగా ఉండదు. ఏదో ఒక పదం తీసుకుని ఊరిని ఎందుకు వెళ్ళిపోవాలి? హోటల్కి వెళ్తున్నారు, భోజనం ఏదో 100-500 ఇస్తున్నారు, మీరు ఏదో పెట్టేది తినేయచ్చు కదా, అంతేనా? వాళ్ళని అడుగుతాం, ఏమయ్యా బిర్యానీ ఇదేనా? కాబట్టి అయితే మనం ఏదో వచ్చాం, వెళ్ళి ఎందుకు ఊరికి వెళ్ళిపోవాలి? దేవునికి సన్నిధికి వచ్చాం, ఊరికి ఎందుకు ఆలోచనకి వెళ్ళిపోవాలి? అది మీకు మంచిది కాదు. వచ్చినటువంటి ప్రజలను అసంతృప్తిగా సరైన వాక్యం పంపించడం అది మా తప్పు కూడా. అన్ని సందర్భాలు మాకు కూడా కొంత సందర్భాలు వాక్యం ఉండదు, అది మేము కూడా చింతిస్తాం, బాధపడతాం. కానీ మీరు కూడా ఆలోచనగా ఉండకూడదు, వాక్యం మీద దృష్టి ఉంచాలి. కాబట్టి వారు లేఖనాలు బెరయ సంఘస్థులు అట్లా ఉన్నాయో లేదో చూసుకుంటూ వచ్చారంట. కాబట్టి వాక్యం వినాలి, ఆసక్తిగా వినాలి కదా. చూడండి ఇక్కడ మొదటి యోహాను 3:3 అని పిల్లలంటే నాకు దొరుకుతుంది కాబట్టి ఏం పెడతాను, పెద్దవాళ్ళని తిట్టలేం కదా. పిల్లలంటే ఇల్లంటే నా మాటలు ఎన్ని తిట్టిన నా మాట ప్రేమే అని మాతో భోజనం చేయలేదన్నారు మీటింగ్లో. అక్కడ కలిసి భోజనం చేయాలనుకున్నాం కానీ వెళ్తలేదు. కాబట్టి ఎన్ని తిట్టినా వీళ్ళు పడతారు, మన యవనస్తులు మగ పిల్లలు కానీ అట్లా. కాబట్టి పడాలమ్మా. యవనస్తులు ఏం చేయాలంటే చూడండి, మాట ఈ మధ్య నాకు చదువుతున్నప్పుడు నాకు మంచి మాట దొరికి ప్రసంగి గ్రంథం చూడండి, యవనస్తులు మీకు దెబ్బలు తగలాల చూడండి. అంతెందుకు అంకులు మైక్ ఎడతాం కదా, మైక్ ఎట్టినప్పుడు మన దైవ సేవకులు ఏం చేస్తారంటే ఎక్కువగా మైక్ దూరంగా ఉంటారు. మాకేమో మైక్ ఎట్టి కూడా దృష్టి ఆనందాన్ని నేను అడగండి, నేను చాలా అవమానాలు పడాం. అంటే పెద్దవాళ్ళు అంతే మంచిది, అది పెద్దలు గదించడం మనకి. చూడండి మైక్ వెళ్ళాము, మైక్ అందరూ వచ్చి పెడుతుంటే చాలు వెళ్ళంటే ఎలా ఉంటుంది? సిగ్గు కదా, చాలు వెళ్ళంటే ఎలా ఉంది అంటే నేనేమో మైక్ మీకు రావట్లేదని పెడుతున్నాను, అప్పుడు చాలు వెళ్ళంటే కావాలని మనలో ఉన్నటువంటి అహాన్ని ఇరగొట్టాలి. ఈ వయసులోనే అహం పోవాలి. యవన వయసులో మనలో ఉన్న అహం పోయింది అనుకోండి, ఇంకా మంచిగా తయారవుతాం. ఇప్పుడు అసలు టెంపర్ ఉండొద్దు, ఎంత అవమానం చేస్తారో చేయనివ్వండి, మనకు అవసరం. మా నాన్నగారు హేమి అంకులు, మా నాన్నగారు మంచిగా కంజర వాయిస్తున్నాడు, చాలాసార్లు చెప్పాం కదా. అరవందం అంకులు అంటే మనిషిలో యవన కాలంలో కొన్ని ఉంటాయి, కాబట్టి స్వాభావికంగా మూర్ఖత్వం వస్తుంది. పాటలు మంచిగా ఉద్యోగంగా ఇప్పుడు కంజర మంచిగా వాయిస్తున్నాడు, తబలా తీసుకుపోయినంటే ఎట్లా ఉంటుంది చెప్పుతాడు అనా? కంజర బాగా అంటే సింగానికి ఏదో నా మీద ఈర్ష, అసూయ, జనరల్గా ఆలోచన అదే రావాలి కదా. చూసిన వాళ్ళు కూడా ఏమైనా వస్తుంది సింగానికి, అంత కొంచెం ఏదో ప్రజలు కూడా అలా అనుకుంటారు, ఏదో అనుకుంటారు. కానీ ఆ మనిషిని లోపల అహం ఏమైంది, ఇప్పుడు అది తీసుకెళ్ళిపోయాడు. ఎదిరిస్తే ఎదిరింపు వచ్చింది, కాబట్టి ఇప్పుడు ఏమైంది, కొంచెం అప్పుడు నలుగుతాం కదా. మీరు టైంలో తీసుకెళ్ళిపోయినప్పుడు హృదయంలో లోపల యుద్ధం జరుగుతుంది. సరే అప్పుడు దేవునాత్మ అంటే ఏమైంది, పోన్లే ఓచుకో, సహించిన వాళ్ళు ఓచుకున్నారు కదా, దయించలేదు కదా, పోన్లే ఓచుకో, ప్రభు నిన్నే ఒక సమయంలో హెచ్చిస్తాడు. సరే ఎందుకు ఇలా జరిగిందో సర్లే, ఒకవేళ ఉద్దేశపూర్వకంగా చేసారేమో చేయని పర్లేదు. అప్పుడు ఏమవుతుంది, ఇదే వాక్యం మీరు అనుకుంటారు, వాక్యం చెప్తే వాక్యం అనుకుంటారు, అంతా మీకు కొంత అవగాహన లోపం. బాక్సింగ్ అంకుల్ ఒకసారి అక్కడ ఆయన గేట్ మ్యాన్గా పెట్టారు, ఆయన వచ్చాడు, ఆయనకు భోజనం ఆకలేసేస్తుందంట. ఆకలేసేస్తుంటే ఆయన ఏం చేశాడంటే, ఎంతమంది 1000 మంది జనాభాలో నన్ను ఎవరు చూస్తారు అని ఆయన గేట్ మ్యాన్ ఏదో పూట ఏదో అది భోజన పంతులు ఏదో కూర్చుని పడ్డాడు. బాక్సింగ్ అంకుల్ కంట్లో ఆయనే పడ్డాడు. చూసుకుంటే ఎదుగు వెళ్తుంటే ఆయనే కానీ నిన్ను ఎక్కడ పెట్టడం అని ఎక్కడ ఉన్నావు, నీ బాధ్యత ఏంటి, అక్కడే ఉన్నావు. ప్రభు ఆకలేసేస్తుంది, దేవుని ఇప్పుడు నువ్వు లోపల యుద్ధం జరుగుతుంది కదా, లోపల యుద్ధం జరుగుతుంది కదా, ప్రభు ఆకలేసేస్తుంది, నా బాధ్యత ఇది, కాబట్టి నేను తినాలా, నా డ్యూటీ నిర్వర్తించాలా. కాబట్టి ఆ సమయంలో దేవుడు ఏదో రీతిగా కృప చూపిస్తాడు. ఆ సమయంలో యుద్ధం లోపల ఇది జరుగుతుంది, నలుగుతుంది కదా, అప్పుడే ప్రభు మనతో మాట్లాడేది. కాబట్టి పరిచర్య వాక్యము ఒక ఎత్తు కొనుక్కొని బాధ్యతలు ఏ బాధ్యతలు ఉంచామో అది నమ్మకంగా ఉన్నప్పుడు ప్రభు మనల్ని సిద్ధం చేస్తాడు కదా. కాబట్టి అది నేర్చుకోండి. కాబట్టి ఇక్కడ మంచిగా ఒక కంజరు వాయిస్తున్నప్పుడు వచ్చిపోయారు. ఏమైంది, ఇప్పుడు అందరిలో నేటి నెహెమ్యా ఏంటి తప్పు చేశాడేమో, తనకి మంచివాడు కాదేమో, అందుకే కంజరు ఎట్టుకుపోయారేమో ఒకటి, లేకపోతే ఈయనకి లోపల అందరిలో నన్ను ఎలా సిగ్గు చేస్తాడా, ఇదొకటి. కాబట్టి ఆ సమయంలో ప్రభు మనతో మాట్లాడతాడు. అదే సమయంలో అయ్యే మంచిది, అవే బాగా తయారయ్యేది. ఏ వాక్యంలో వింటాం, నేర్చుకున్నట్లయితే లేదు, నలిగిపోతే సమయంలో ఉన్నటువంటి వాక్యం అప్పుడే మాధుర్యం వచ్చేది. కాబట్టి అది నేర్చుకోండి.
సరే, ఇక నేను దాని గురించి మాట్లాడాను. కానీ ఇక్కడ చూడండి, ప్రసంగి తీసాం కదా మాట చూడండి. ప్రసంగి కాదు, విలాప వాక్యాల్లో మంచి మాట ఉంది చూడండి. విలాప వాక్యాల్లో యవనస్తుడు ఏం చేయాలంట? నిందతో నింపబడాలి. 3వ అధ్యాయం 27వ వచనం నుండి అందరూ కలిసి చదువుదాం. విలాప వాక్యాలు 3:27 నుండి. యవన కాలమున కాడి మోట నరునికి మేలు, దాన్ని మోపినవాడు యెహోవాయే గనుక అతడు ఒంటరిగా కూర్చుని మౌనంగా ఉండవలను, ఊళ్ళో పెట్టుకోను. అతడు తను కొట్టువానికి చెంపను, తన కొట్టువాని తట్టు తన చెంపను తిప్పవలను, అతడు నిందతో నింపబడవలను. కాబట్టి ఇక్కడ మనం చూస్తాం, యవనస్తుడు చెంప మీద కొట్టబడాలి, నిందతో నింపబడాలి. కాబట్టి మనకు సిగ్గు, అవమానం అది మనల్ని సరిచేయాలి. కాబట్టి ఇక్కడ అరవందం అంకుల గురించి అనేక మంది చెప్తారు. కాబట్టి ఉన్నాయి, నేటి యూట్యూబ్లో ఉన్నాయండి. వాళ్ళు సరి చేసినటువంటి విధానం. ఎంతోమంది దైవ సేవకులను తయారు చేశాడు, అతను పిండేసేవాడంట. ఇక్కడ వేవర్లో కూడా ఆయన చేసి వెళ్ళాడట. కాబట్టి ఇక్కడ జ్ఞాపకం చేసేటువంటి తలంపు ఏంటంటే, దేవునికి ప్రజలమైనటువంటి మనం కాబట్టి నిందతో నింపబడాలి, కాబట్టి నిలిపేయబడాలి. అప్పుడే మాధుర్యం వస్తుంది, అప్పుడే ఆత్మీయంగా ఎదుగుతాం. ఎక్కడ జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే, కాబట్టి పరిశుద్ధత గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. చూడండి, 1 యోహాను 3:3లో ఆయన ఎందు నిరీక్షణ ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తను పవిత్రుడిగా చేసుకున్నాను. ఆయనతో పవిత్రుడై ఉన్నట్టుగా, కాబట్టి తను పవిత్రుడిగా చేసుకును. కాబట్టి పవిత్రంగా అన్నది నేను కాపాడుకోవాలి. ఆయన యొక్క చిత్తం ఏంటంటే పరిశుద్ధంగా ఉండడం, మన యొక్క ఘటాన్ని కాపాడుకోవటం ప్రభావితంగా మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఇదే మళ్ళీ 1 యోహాను పత్రికలోనే 5వ అధ్యాయం 18వ వచనంలో అన్నాడు చూడండి, దేవుడు మూలంగా పుట్టిన వాడు ఎవడునో పాపం చేయడం ఎరుగుము. దేవుని మూలంగా పుట్టినవాడు తను భద్రం చేసుకుంటాడు, నా వరకు నేను కూడా భద్రం చేసుకోవాలి. దేవుడిని కాపాడుతాడు, పాపా నుండి తప్పించడానికి ప్రభు మార్గాలు చూపిస్తాడు. అదే సమయంలో ప్రభు ప్రజలమైన మనం కూడా భద్రం కాపాడుకో. దానియేలు గురించి ఒక మాట చదివించి తర్వాత తలం వెళ్ళిపోతాను. దానియేలు గ్రంథం చూడండి, మాట్లాడకూడదు. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం, ఏస్కేలు దానియేలు గ్రంథం 1వ అధ్యాయం, దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. రాజు భుజించు భోజనమును పానం చేయి ద్రాక్షారసం పుచ్చుకుని తను అపవిత్రపరచుకోకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకున్నట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమని నపుంసకుల అధిపతిని వెళ్ళినాడు. కాబట్టి తన్ను అపవిత్రపరచుకోకూడదు. రాజు భుజించే భోజనం పానం చేసి తన్ను అపవిత్రపరచుకోకూడదు, నేను అపవిత్రపరచుకోకుండా. కాబట్టి దేవుని మూలంగా పుట్టినవాడు తాను కాపాడుకుంటాడు. మనల్ని మనం కాపాడుకోవాలి అని ప్రభు మనకు కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. యజమాని చిత్తం ఏంటంటే, కాబట్టి పరిశుద్ధంగా ఉండటమే దేవుని యొక్క చిత్తం అనే మాట మనం వీటి చూస్తున్నాం. చూడండి, ఇంకొక మాట, రోమేలు రాసిన పత్రిక 12వ అధ్యాయం, రోమేలు రాసిన పత్రిక 12వ అధ్యాయము, 2వ వచనం. కాబట్టి ఇక్కడ మనం మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి రూపాంతరము మగుట వలన రూపాంతరము పొందుడి. అంటే దేవుని యొక్క చిత్తం ఏంటి అంటే, దీని యొక్క భావం మాట్లాడుతూ ఈ లోక మర్యాదను అనుసరించకుండా రూపాంతరం చెందండి. కాబట్టి లోక మర్యాదను అనుసరింపక, లోక మర్యాద కాబట్టి అది ఎక్కడ దారి తీసిందో కదా, ఈ లోక మర్యాద చొప్పున మనతో పోయేదానికి ఎవడు లేడు. కాబట్టి అట్లా ఈ లోకము ఆ రీతిగా, లోక మర్యాద ఆ రీతిగా మాట్లాడుతుంది కదా. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే, కాబట్టి నేను తీర్చలేదు, అది మనకు తెలిసిన భాగమే. కాబట్టి ఈ లోకము అట్లా జ్ఞాపకం చేస్తుంది. ఇశ్రాయేలు ప్రజలకు కూడా ఆలోచన వచ్చింది, సకల జనులు మర్యాద చొప్పున మాకు కూడా ఒక రాజు కావాలి. కాబట్టి ఈ లోకము అలాంటి ఆలోచన తీసుకొస్తుంది. కాబట్టి అంతేకాదు, ఇంకొక సందర్భాన్ని సంఖ్యాకాలంలో మనం చూస్తాం. అక్కడ ఉన్నటువంటి మిశ్రిత జనం వారిలో ఏం తీసుకొచ్చింది అంటే, చూడండి అన్నమాట ఒకసారి సంఖ్యాకాండం మాంసాపేక్ష తీసుకొచ్చింది కదండి. 11వ అధ్యాయం 4వ వచనం. కదమ్మా, సరే, ఈ సందర్భం నేను జ్ఞాపకం చేసేస్తాను. కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలు లోక మర్యాద అనే విషయానికి నేను జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి వాళ్ళ యొక్క ఆలోచనలు ఎలా తీసుకెళ్ళాయో అవి మనకు తెలుసు. కాబట్టి అది మళ్ళీ డీప్గా మాట్లాడితే ఎంత బాగుంటుందో తెలిసిందే కాబట్టి నేను చెప్పట్లేదు. కాబట్టి ఈ లోక మర్యాద
కాబట్టి ఇశ్రాయేలీయులు విషయంలోకి వస్తే వాళ్ళు కూడా ఈ సర్వలోక మర్యాద చొప్పున మాకు కూడా ఒక రాజు కావాలి అన్నారు వాళ్ళు. కాబట్టి మొదటి సమయాలు 8:5 అతి యోధులేండి. ఇక్కడ మనం చూస్తే ఇంకా కాబట్టి వీళ్ళక అవి వారికి నష్టాన్ని తీసుకొచ్చినాయి అనే విషయాన్ని మనం చూస్తాం. ఈ లోక ప్రజలు. కాబట్టి ఇక్కడ కూడా మనం చూస్తే వారిలో ఉన్నటువంటి ఒక ఆశను తీసుకురావటం మనం చూస్తాం. కాబట్టి దేవుని యొక్క ప్రజలమైనటువంటి మనం అలాంటి వాడికి దూరంగా ఉండండి అని అన్నాడు. దానికి కొన్ని మాటలు చూద్దాం. చూడండి, కొలసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. కొలసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. కొలసీలు 2వ వచనం. కొలసీలు 2వ అధ్యాయం 20వ వచనం. క్రీస్తుతో కూడా చాలండి. ఇక్కడ మనం చూస్తాం, మీరు క్రీస్తుతో కూడా లోకం యొక్క మూలపాఠం విషయమై మృతి పొందిన వారైతే లోకంలో బ్రతుకుచున్నట్లుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు విధులకు మీరు కూడా లోబడనేలా దేవుని యొక్క ప్రజలు మనం ఇంకా లోక మూలపాఠాలకి ఎందుకు లోబడటం? చేత ముట్టుకోవద్దు, రుచి చూడొద్దు కదా, కొన్ని మాటలు అలాంటివి ముట్టవద్దు, ఇలాంటివి లోక విషయాలు, అలాంటి వాటికి మాటలా మనం తిరిగి. కాబట్టి దానికి ఎట్లా మీరు లోబడి ఉంటారు అని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ మాట జ్ఞాపకం వస్తుంది. అక్కడ ఏమంటాడంటే, మీరు లోక విషయాల వరకు దేవుని వాక్యాన్ని నిరర్ధకం చేసేస్తున్నారు అని అంటాడు. చూడండి, అది ఈ ప్రాంతంలో దేవుని వాక్యాన్ని మనుషుల పారంపర్యాచారంతో దేవుని వాక్యాన్ని నిరర్ధకం సువార్తలు అనుకుంటా. చూడండి, అది దేవుని వాక్యం నిరర్ధకం చేసేస్తున్నారు అనే మాట. ఆరో వచనం, మత్తయి సువార్త 15:6 చదవండి. అందుకని చదువుమా పని. మత్తయి సువార్త 15వ అధ్యాయము 6వ వచనం. మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకం చేస్తున్నారు. చాలమ్మా. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ సందర్భం ఏంటంటే 2వ వచనం, నీ శిష్యులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారు, వారెందు నీతో పెద్దల పారంపర్యాచారాన్ని అతిక్రమించుచున్నారని అడిగిరి. అందుకు ఆయన, మీరు పారంపర్యాచారం నిమిత్తమై మీ పారంపర్యాచారం నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు? మీ పారంపర్యాచారాలు, మీ పెద్దలు చెప్పేటువంటి మాటలు, చేతులు కొడుకుని భోజనం చేయటం ఓకే, దాని విషయం మనం అక్కడ ఉంచితే, అయితే దాన్నే పెద్ద విషయంగా చెప్పాడు ప్రభు అన్నాడు. ఆ సందర్భంగా మాట్లాడుతూ, మీ పారంపర్యాచారాల నిమిత్తమై దేవుని వాక్యాన్ని ఎందుకు నిరర్ధకం చేసేస్తున్నారు అని అనేక సందర్భాల్లో మన పెద్దలు చెప్పారు. లేదా లోకం కొంత పద్ధతులు ఎలా కదండి, వాటి గురించి దేవుని వాక్యాన్ని నిరర్ధకం చేసేద్దామా? కాబట్టి ఈ మూలాలు ఉన్నాయి. లేకపోతే ఈ యొక్క కిచెన్లు ఇలా పెట్టుకోవాలి, లేకపోతే తూర్పు పడమరలు, ఈశాన్యాలు, ఇలాంటి విషయాలు ఉన్నాయి కదా. కాబట్టి వీటి గురించి దేవుని వాక్యాన్ని నిరర్ధకం చేసేద్దామా? కాబట్టి అనేక సందర్భాల్లో మనం వాటికి లోబడిపోతున్నాం. ఈ లోక మర్యాదను అనుసరించకుండా. కాబట్టి మీరు రూపాంతరం చెందటం దేవుని యొక్క చిత్తము అని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. లోకాచారాలు, లోక మర్యాదలు నా నుండి తీసివే, నా హృదయం నుండి వాటన్నిటినీ తీసివే, నాలో లోక విషయాలు ఏవి కూడా ఉండకుండానట్లుగా ప్రభు ప్రజలు. మనం మరలా గలతీలు రాసిన పత్రికలో ఒక మాట ఇలా అంటున్నాడు. చూడండి, 4వ అధ్యాయం గలతీలు రాసిన పత్రిక, మీ గురించి నేను పడినటువంటి ప్రయాసం అంతా కూడా వ్యర్థమైపోతుందేమో. 8వ వచనం నుండి, ఆ కాలమందు మీరు దేవుని ఎరిగిన వారండి, నిజమునకు దేవులు కాని వారికి దాసులై ఉంటారు. కానీ ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారు, మరి విశేషంగా దేవుని చేత ఎరిగిన వారునై ఉన్నారు గనుక బలహీనమైనవి నిష్ప్రయోజనమైన మూలపాఠం తట్టు మరలా తిరిగినలా మునుపటి వలె మరలా వాడికి దాసులైనలా మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించారు. మీ విషయమే నేను పడిన కష్టం వ్యర్థమైపోనేమో అని మిమ్మల్ని గురించి భయపడుచున్నాను. కాబట్టి అవి నిష్ప్రయోజకమైనవి అంట కదా. బలహీనమైనవి నిష్ప్రయోజకమైనవైనా మూలపాఠాలు తట్టు మరలా మీరు తిరుగుతారేంటి?
కాబట్టి దేవుని యొక్క ప్రజలమైన మనం అయితే ఇంతకుముందు మీరు దేవుని ఎరిగిన వారుగా ఉన్నారు కాబట్టి ఆ కాలానికి అది సరిపోయింది. ఇప్పుడు దేవుని ఎరిగిన వారు దేవుని చేత కూడా విశేషంగా కాబట్టి మనం దేవుని ఎరగటమే కాదు, ఇది చదవండి, దేవుని చేత మరి విశేషంగా దేవుని చేత ఎరగబడిన వారు ఉన్నారు. దేవుని చేత మనం ఎరగబడినారు. ఏమి నా బిడ్డ, ఏమి నా సొత్తు ప్రభు అన్నాడు కదా. జనముల్లో దాటినప్పుడు 3వ అధ్యాయము 1వ వచనం, 43:1. నేను నిన్ను విమోచించున్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలుచున్నాను, నీవు నా సొత్తు. మనం ఎప్పుడైతే ప్రభువుని అంగీకరించామో, ప్రభు దగ్గర మనం పాపాలు కడుక్కున్నామో, ప్రభు ప్రజలు, నీవు నా సొత్తు అన్నాడు. నేను నిన్ను పేరు పెట్టి పిలుచున్నాను, భయపడకు, నీవు నా సొత్తు. నువ్వు జలాల్లో బడి దాటినప్పుడు అవి నీ మీదకి పొర్లు పారవు కదా. కాబట్టి నదుల్లో బడి దాటినప్పుడు పొర్లి పారవు, జలాల్లో బడి దాటినప్పుడు తోడుగా ఉంటాను, అగ్ని మధ్య నడిచిన కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. దేవుని యొక్క ప్రజలు మన శ్రమల్లో అలాంటి పరిస్థితులు రానివ్వండి, అయితే దేవుడు తోడుగా ఉన్నాడు. నువ్వు జలముల్లో బడి దాటేటప్పుడు ప్రభు మనకు తోడుగా ఉంటాడు. ఒక విశ్వాసంగా దేవుని యొక్క బిడ్డలమైనటువంటి మనం ఆయన యొక్క సొత్తు, ఆయన యొక్క ప్రజ కదా. ఒకప్పుడు మీరు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ఎఫెసీయులు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో చూస్తాం కదా. ఒకప్పుడు మనం ప్రజలు కాదు, ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. కాబట్టి దేవుని చేత విశేషంగా ఎరగబడినటువంటి వాళ్ళం, దేవుని యొక్క సొత్తు అయినటువంటి ప్రజలు. కాబట్టి ప్రజలు, ప్రభు మనకు తోడుగా ఉంటాడు. ఇలాంటి మనం మరలా వాటి చేత, బలహీనమైనటువంటి వాటి చేత ఎందుకు వాటికి మరలా తిరుగుతారు? మీ కొరకు నేను పడినటువంటి ప్రయాస అంతా వృధా అయిపోతాము. కాలాలు, దినాలు, ఆచారాలు, దేవుని యొక్క ప్రజలంగా మాకు అది వద్దని, మాకు అవి లేవండి, మనం ఖచ్చితంగా చెప్పాలి. కాబట్టి మనం కొంత దేవుని యొక్క బిడలమే కానీ కొంచెం లూజ్గా మాట్లాడతాం, అంటే మనం కాదు అని చెప్పలేం. కాబట్టి వాళ్ళని వద్దని నొప్పి పొట్టినట్లుగా. అందుకు దైవజనుడు బాక్సింగ్ అంకులు ఏలి గురించి మాట్లాడుతూ, ఏలి అంటే తనకి బిడ్డలకు, నాయన అట్లా చేస్తున్నట్టుగా నాకు వినబడుతుంది, అలా చేయకూడదురా అన్నట్లుగా ఆయన భుజించుకుంటూ వస్తున్నాడు ఆయన రాస్తాడు. దైవ మర్మాలు కూడా ఒకసారి తగులుతుందనుకుంటా. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేస్తే దేవుని యొక్క ప్రతమైనటువంటి మనం ఆ రీతిగా కాదు. కాబట్టి ఆ రీతిగా కూడదు, అది చేయకూడదు అని మనం ఖచ్చితంగా చెప్పాలి కదా. రాకాబు తన కుటుంబీకులు చెప్పాడు, అయ్యా మీరు ద్రాక్షారసం తాగుతూ, 38 అనుకుంటా ఇర్మియా గ్రంథం, మీరు ద్రాక్షారసం తాగుతూ, కాబట్టి మీరు గుడారాల్లో నివాసం చేయండి, ఇలా తను చెప్పాడట. కాబట్టి ఇప్పుడు చెప్తే అట్లానే ఆ రీతిగా లోబడినట్లుగా అక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే, కాబట్టి సిస్టర్ కొంచెం బయటికి తీసుకెళ్లాల్సింది, లేదా కొంచెం అటు ఇటు తిప్పితే పిల్ల ఏడవకుండా ఉంటుంది, రే మాట్లాడకూడదు. కాబట్టి ఇక్కడ జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే దేవుని యొక్క ప్రజలు, కాబట్టి మనం ఆ రీతిగా ఖచ్చితంగా చెప్పాలి. కాబట్టి దేవుని యొక్క ప్రజలు మన యొక్క బిడ్డలకు, కాబట్టి బాలుడు నడవలసిన త్రోవ, బాలుడు అంటే చిన్నవాడే కాదు, ఇప్పుడు పెద్దవాడయ్యారు, అయినప్పటికీ తల్లిదండ్రులుగా చెప్పాల్సిన విషయాలు, నాయన మన యొక్క పద్ధతి అది కాదు, కాబట్టి నాయన మన యొక్క విషయం అది కాదు, ఆ రీతిగా ఉండటం సరైనది కాదు. కాబట్టి ఒకవేళ పెద్ద వయసులో మీరు కొట్టలేకపోవచ్చు, కానీ చెప్పాల్సినటువంటి నీతి మార్గం చెప్పాలి. అలాగే చెప్పకపోతే దాని బాధ్యత మన మీద పెట్టాడు కదా. ఇర్మియా గ్రంథం, యెహెజ్కేలు గ్రంథం 38, యెహెజ్కేలు 38 వచనం అండి. యెహెజ్కేలు గ్రంథం 33:6 వచనం, 33:6 వచనం. అయితే కావులు వాడు ఖడ్గం వచ్చి చూచి బాకా ఉదరందు చేత జనులు అజాగ్రత్తగా ఉండుటయు. ఖడ్గం ఎందుకంటే బాకా ఓలేదు కదా, వాళ్ళు చెప్పాల్సినట్టు బాకా ఓదలేదు కదా, అపాయం వస్తుంది, కావాలి పని ఏంటి, బాకా ఊదాలి. అయ్యా ఇదిగో ఇక్కడ అపాయం ఉందని చెప్పాలి. దేవుని యొక్క బిడ్డలంగా తల్లిదండ్రులకు కావాలి వాళ్ళే, లేకపోతే బిడ్డల నిమిత్తమై ఒక హెచ్చరిక చేయాల్సిన వారమే, దేవుని యొక్క సేవకులంగా హెచ్చరిక చేయాల్సిన వారమే. అది విని సరి చేసుకుంటే, లేకపోతే బాకా సిద్ధపడితే ఏమైందంటే ఇప్పుడు, కాబట్టి తన యొక్క ప్రాణాన్ని గురించి అప్పుడు దేవుడు ఏం చేయడు, కావాలి వాని ఒకవేళ ఓదకపోతే కావాలి వాని ఆయన బాధ్యత అడుగుతాడంట. దేవుని యొక్క ప్రజలమైన మనం తల్లిదండ్రులుగా. కాబట్టి నాయన ఈ యొక్క సహవాసం, ఈ యొక్క పద్ధతి వీరితో ఉండటం. కాబట్టి సంసోను వారి తల్లిదండ్రులు చెప్పారు, నాయన కాబట్టి ఈసారి ఎక్కడ ప్రజలు లేరా, నువ్వు అట్లా వెళ్ళిపోతున్నావు. కాబట్టి తల్లిదండ్రుల బాధ్యత అయితే ఇప్పుడు లేదు. చెప్పాల్సినటువంటి బోధ మాట్లాడకూడదు, చెప్పాల్సినటువంటి బోధ చెప్పాలి. కాబట్టి కాబట్టి వాళ్ళు చెప్తున్నారు, కాబట్టి సంసోన్కి చెప్పారు, నాయన ఇశ్రాయేలు ప్రజలు లేరా, లేరా. కాబట్టి ఆ రీతిగా
బాలుడు నడవలసినటువంటి త్రోవ వారికి చెప్పాల్సినటువంటి బోధ. కాబట్టి ప్రభా, నేను నా యొక్క ప్రజలకు వివరించడానికి నాకు సహాయం చేయి. ఆ రీతిగా లోక మర్యాదను మనం కూడా అనుసరింపకుందాం గాక. అవి ఒకవేళ మీ కొరకు నేను పడినటువంటి ప్రయాసంతో వృధా అయిపోద్దేమో తల్లిదండ్రులుగా చెప్పాలి నాయన. కాబట్టి అది వద్దు, అది పద్ధతి కాదు, దేవుని యొక్క క్రమం కాదు. కాబట్టి అనేక సందర్భాలు సౌకర్యంగా మేము కూడా అనేక సందర్భాలు ప్రజలు నోచుకుంటారనే ఉద్దేశంతో అనేక విషయాలు చెప్పలేకపోతున్నాం. ఆ పద్ధతులు మంచి ఖర్చు గారు మీరు క్యాండిల్ వెలిగించాల్సిన అవసరం లేదు. కాబట్టి ఎవరో వెలిగించుకునివ్వండి, అది ఆర్భాటంగా ఉండనివ్వండి. కాబట్టి సరే పద్ధతులను బట్టి కొంత మెల్లగా ఒప్పుకుంటున్న పరిస్థితులు కానీ అలా అని అన్ని విషయాలకు చేయటానికి వీలు లేదు. కాబట్టి ఆత్మీయంగా బలహీనలు అనుకుని వారి విషయాలు వదిలేస్తాం. కాబట్టి ఆత్మీయంగా దేవుని కొరకు సాగిపోతున్నప్పుడు మనకి బిడ్డలకు మనం వారికి వివరించకపోతే ఎట్లా? ప్రభు మనల్ని బాగా ఓడకపోతే ప్రభు మనల్ని ఎక్కడుతాడు. వాళ్ళు పాలు పొందుతున్నాం. ఆ రీతిగా ఈ కొద్ది తలంపులు చూసుకుందాం. కాబట్టి మనం జ్ఞాపకం చేసి 3 విషయాలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి యజమాని చిత్తమేర సిద్ధపడకపోతే ఆయన చిత్తం ఏంటి? కాబట్టి రక్షణ పొందడం ఆయనకి చిత్తం. కాబట్టి వాక్యాన్ని కుమారుని విశ్వసించడం మాట్లాడినప్పుడు సామెతలందులో కీర్తనలు 2వ కుమారుని ముద్దు పెట్టుకొని లేని ఎడల ఒప్పిస్తాడు ప్రభు. కాబట్టి అవగత దినాన్ని తాళగలిగిన వాడాడు. కాబట్టి అగ్ని ఆరదు, పురుగు చావదు. అంతేకాదు ఒకవేళ విడవబడితే ఎంత శ్రమలో, ఎంత కఠినమైనటువంటి పరిస్థితుల్లో మార్పు చెందిన ప్రభుకు తండ్రి. కాబట్టి విశ్వాసులుగా పరిశుద్ధులుగా ఉండటమే మనకు అది దేవుని యొక్క చిత్తం అని తన ఘటాన్ని కాపాడుకోవాలి అని జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఆ రీతిగా మనం ఉండాలి. మనం జ్ఞాపకం చేస్తాం. 3వదిగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి లోక మర్యాదను అనుసరించకుండా రూపాంతరం చెందటం ఆయన యొక్క చిత్తం. ఆ రీతిగా ఉండటానికి మనకు కూడా ప్రభు సహాయం చేయను కాక. కాబట్టి ప్రభులో పాలు పొందుదాం. కాబట్టి మనం సరి చేసుకుందాం. ఎక్కడైతే సిద్ధపడలేదో నిజంగా సిద్ధపడకుండా వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటే మంచిది. కానీ సమయం లేదు కాబట్టి మనం మాట్లాడుకోవట్లేదు, వాక్యం పోదకూడదు. కానీ వాళ్ళంతా నష్టపోయారు. కాబట్టి దేవునికి చిత్తంగా మనం తెలుసుకుందాం. ఆయన చిత్త ప్రకారంగా జీవితం ప్రభు మనకి ఇదిగా సహాయం చేయను కాక. ప్రభులో పాలు పొందుదాం. మోకరించి ప్రభావం మరొకసారి మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాం. పరిశుద్ధంగా జీవించాలని, లోక మర్యాదను అనుసరించకూడదని ఈ దినాన్ని కొన్ని మాటలు జ్ఞాపకం చేసాం. ప్రభువులలో పాలు పొందుతున్నాం. మమ్మల్ని మేము సరి చేసుకునే వారమే మీ కొరకు జీవించడానికి మాకు సహాయం చేయండి. ఆత్మానుసారంగా సాగిపోవటానికి మాకు సహాయం చేయమని అరికాలు మొదలుకుండా త్వరగా మమ్మల్ని పూర్తి ఎక్కడికి పవిత్రపరచండి. బాగా నాదం ఊదాలి, కావలి వాడు అని చెప్పావు. కాబట్టి తల్లిదండ్రులుగా బిడ్డలకు ఏదైతే చెప్పాలో, దేవుని యొక్క సేవకులుగా ఏదైతే ప్రకటించాలో మీరు మాకు సహాయం చేసి చూపించమని అడుగుతాం. ఆత్మానుసారంగా మేమందరం సాగిపోట్లో మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నేను మీకు అప్పగించిందని ప్రభువులను పొందుకుని ప్రభుని అప్పగించుకుంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇది మీ కొరకు నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకుంటే ఇది చేయడని చెప్పింది. ప్రేమగలిగిన మీ శరీరాన్ని సాదృశ్యమైనటువంటి రొట్టెలో పాలు పొందడం, యోగ్యమైన రీతిలో పాలు పప్పులు దయచేయం. యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఎవరైతే సిద్ధపడ్డారో మీ కుడి చేయి పైకి చూపించండి. తప్పు చిన్నపిల్లలు సరదాలు కూడా జోకులు వేయకూడదు. ఎవరైతే సిద్ధపడ్డారో మీ కుడి చేయి చూపించండి. చెయ్యి స్పష్టంగా ఆడవాళ్ళు మరి మీ దగ్గరకు వచ్చినప్పుడు మిమ్మల్ని అంత స్పష్టంగా చూడలేరు కదా, మీ చెయ్యి చూపించండి. లేకపోతే ప్రజలు వస్తున్నప్పుడు అంకళ్ళు వస్తున్నప్పుడు చెయ్యి కళ్ళు చూసి తీసుకోండి. చెయ్యి కొంచెం సపరేట్గా పెట్టండి, అందుకని నేను అనేది.
ఆ ప్రకారమే భోజనాన్ని పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని ఈ పాత్ర నా రక్తం వల్ల కృత నిబంధన మీరు దీనిలో త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటే ఇది చేయడం చెప్పాను. ప్రేమలు ఇంతండి. మీ రక్తాన్ని సాదృశ్యమైన ద్రాక్షారసంలో పాలు యోగ్యమైన రీతిలో పాలు పంపులు దయచేయండి. మీ కొరకు ఆత్మీయంగా జీవించడానికి మమ్మల్ని సిద్ధపరచమని యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఎవరైతే సిద్ధపడ్డారో మీ కుడి చేయి స్పష్టంగా చూపించండి. ప్రేమలు మా ప్రేపల్లో తండ్రి మిగిల్చబడిన రక్త మాంసాలు సర్వలోకంలో చెదిరిన పరిశుద్ధులు జ్ఞాపకం చేస్తుండగా వారితో మాతో వారికి ఇచ్చిన పాలు పంపులు కొందనాలు. మేమందరం మీ కొరకు ఆత్మానుసారంగా సాగిపోవడానికి మాకు సహాయం చేయమని, శరీర క్రియల మీద విజయం దయచేయమని, సంఘస్థుల్లో పెద్ద వయసులో ఉన్నటువంటి వారు వెంకటేశ్వర అంకుల కొరకు, సుభద్రాంటి కొరకు ప్రార్థన చేస్తున్నాం. పెద్ద వయసులో వారిని జ్ఞాపకం చేసుకునండి. ఆరోగ్యము క్షేమం దయచేయని ప్రభా. శరీర బలహీనతలో జ్ఞాపకం చేసుకుని వారిని పరిస్థితులు ఎరిగిన దేవుడు. వజ్రమాటి కొరకు ప్రార్థన చేస్తున్నాం. పెద్ద వయసులో ఆముకున్నటువంటి జలుబు ఏదైతే బలహీనతలు ఉన్నాయో ముట్టి స్వస్థపరచండి ప్రభా. వారికి మన ఆరోగ్యం దయచేయండి. ఈ రీతిగా మిగిలినటువంటి పరిశుద్ధులందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. నీ అవసరాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. అమ్మ కూడా క్షేమం ఆరోగ్యం దయచేయండి. మరి నడవలేకపోతుంది, ఎంతో బలహీనతలుగా ఉంటుంది ప్రభా. మీకు తప్ప మేము ఎవరు చెప్పుకోగలం ప్రభా. ఆయన డాక్టర్లకు మించిన పరమ డాక్టర్వే, మీరే స్వస్థపరచండి. ఇంకెలా పెద్ద వయసులో నేను ఆ రీతిగా నాయన ప్రభా సేవనకులు మరి రాజమంటి ప్రభా, మరి ఇంకను ప్రభా నేను కోటేశ్వర అంకులు ఆంటీ కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీ రీతిగా మీరు జోన్స్ ఆంటీ ప్రభా, ఇలా పెద్ద వయసులో ఉండే వారందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. షారా ఆంటీ కొరకు ఇట్లా పెద్ద వయసులో వృద్ధాప్యంలో వారికి క్షేమము ఆరోగ్యము దయచేస్తుంది మీ సన్నిధిలో ప్రార్థన చేస్తుంటుండగా నాయనా మీరే కృప చూపించమని దూరదేశాలు ఉన్నటువంటి సంఘస్థులు కృష్ణ నీ కొరకు, రమేష్ అని కొరకు, రాణేక కొరకు, నాయన రాజు అని కొరకు, నైనా ఓ ప్రభా రోజిలియన్ సిస్టర్, నైనా ఇస్మాయిల్ బ్రదర్ కొరకు, నైనా పెదరాజు కొరకు, నైనా ప్రభా, నైనా ఓ ప్రభా మరి నాని బ్రదర్ కొరకు, నాయనా ఓ ప్రభా అనిల్ బ్రదర్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇంకెలా ఎవరైతే
సంఘస్థులు నాయన భరత్ బ్రదర్ కొరకు నాయన ఓ ప్రభా జోసెఫ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. వీరందరినీ క్షేమారోగ్యాలతో నింపండి. నేను ఓ ప్రభా రోజులేని సిస్టర్ వారికి కూడా సంతానం దయచేయండి. మందిరంలో పనులు చేసుకుంటున్న వారికి సహాయం చేయండి. ఇల్లు సంపూర్తి చేయబడాలని ఆశపడుతున్నటువంటి వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభా సేమనంకులు నాయన వారికి ఇల్లు, నాయన మరి శారద వారికి ఇల్లు, నాయన రాణి వాళ్ళ ఇల్లు నాయన పని చేసుకుంటున్న సహాయం చేయండి. నాయన ప్రభా మార్తక్క నాని వాళ్ళ ఇల్లు కూడా సంపూర్తి చేయబడటానికి సహాయం చేయండి. ఇంకా ఇలా ఎవరైతే ఇంటి పనులు ఉన్నారో సుజాతక్క వాళ్ళు నాయన ప్రభా వెస్లీ వారి ఇంటి పని కూడా సంపూర్తి చేయబడటానికి మీరే సహాయం చేయండి. స్లాబ్ వేశారు, ఇంకా మిగిలినటువంటి పనుల్లో తోడుగా ఉండండి. ఈ రీతిగా ఎవరెవరు ఏ ఏ విషయాల్లో ఉన్నారో ప్రతి ఒక్కరిని బలపరచండి. పెద్దమైన మార్తక్కను మీరే ధైర్యపరచండి, సహాయం చేసి కనికరం చూపించండి. ఆ గాయాన్ని మీరు మానుపి దేవుడు సహాయం చేయమని ప్రార్థన ఆలకించినారణంతో ఇలా శ్రమ ఇరుకు ఇబ్బందులు ఉన్న ప్రతి ఒక్కరి కొరకు మీ సన్నిధిలో ప్రార్థన. మా యవనస్తులు ఉద్యోగాల్లో ప్రయత్నాల్లో వారి సహాయం చేసి సఫలం చేయండి. మంచి భవిష్యత్తు దయచేయండి, దేవునికరంగా ఉంచండి. నేను చదువుకుంటున్నారు, మంచి జ్ఞానం దయచేయండి, మంచి జాబులు దయచేయండి. దూరదేశాల కొరకు అనేటువంటి ప్రయత్నాల్లో కూడా సహాయం చేయండి. ఈ రీతిగా ఇంకను మరి వివాహాల్లో కూడా మీరే సహాయం చేయండి. మమ్మల్ని అందరినీ మీ కృప కలిగిన స్థలకు అప్పగించుకోండి. సంఘస్థులందరి మీద మీ దీవెన ఆశీర్వాదం ఉంచమని చేతులెత్తి వారిని ఆశీర్వదించను అనే వాక్య ప్రకారంగా మా సంఘస్థులందరి పిల్లలు మొదలు ప్రతి ఒక్కరిని మీ చేతులెత్తి ఆశీర్వదించమని, ప్రతి ఒక్కరి ఆర్థిక అవసరాలు తీర్చమని. నేను ప్రభా పెద్ద వయసులో నేను కాంతమాంటి కొరకు మన కసరబాంటి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారిని కూడా క్షేమారోగ్యంతో నింపమని, హెప్సాకి పూర్ణ స్వస్థత ఇచ్చాను. ఏ స్నామం వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధులైండు అనే పాట పాడదామండి. ఆనందన్య రమేష్ అండి. పాటల సంఖ్య 497. ఆనందన్య యాక్టివ్గా ఉన్న చిన్నప్పుడు సీనియర్ అండి ఆయన. అప్పటి నుంచి ఇప్పటికీ అలా ధీరుడిగానే ఉంటున్నాడు. ఆయన నేను ఎక్కువ తిట్లు తినిపించుకున్నాం. పాటల సంఖ్య 497 అండి. పాటల సంఖ్య 497, పాతదైతే 491. పరిశుద్ధులయుండుడి దైవ చిత్తమున పెరుగుడి, నాదాదులయుండుడి దైవ చిత్తమున పెరుగుడి, నాదాదులయుండుడి నడతరాలు మాత్రములను ఆటంకము లేకుండా, నడతరాలు వాస్త్రములలో ఆటంకములే లేకుండా, అడుగు ప్రశ్నలో విడువక చూపుము పరిశుద్ధత, అడుగు విడువక చూపుము పరిశుద్ధత. పరిశుద్ధులయుండుడి దైవ చిత్తమున పెరుగుడి, యాదాదులయుండుడి దైవ చిత్తమున పెరుగుడి, యాదాదులయుండుడి పనులలోన ప్రతిఫలమున పరిశుద్ధ జీవితమవసరము, పనులలోన
జీవితమవసరము ప్రతి సమయమున పనులలో చూపుము పరిశుద్ధత ప్రతి సమయమున పనులలో చూపుము పరిశుద్ధత పరిశుద్ధులయుండోడి దైవ చిత్తమున పెరుగోడి యాదార్థులయుండోడి దైవ చిత్తమున పెరుగోడి యాదార్థులయుండోడి శుద్ధ సాక్ష్యము భద్రపరచును ఇతరులలో పరచును శుద్ధ సాక్ష్యము భద్రపరచును ఇతరులలో పరచును శుద్ధమగు కలుగు నీచ పవిత్రతం కలుగు నీచ పవిత్రతం పరిశుద్ధులయుండోడి దైవ చిత్తమున పెరుగోడి యాదార్థులయుండోడి దైవ చిత్తమున పెరుగోడి యాదార్థులయుండోడి. వారి కార్యక్రమాలు సోమవారం గొలుసు ప్రార్థన చేసి ఆ రీతిగా పాలు పొందండి. బుధవారము బైబిల్ స్టడీ రాత్రి 7 గంటలకు, శుక్రవారం ప్రార్థన కూడిక 7 గంటలకు ఆ రీతిగా పాలు పొందాల్సిందిగా మనవి చేస్తున్నాం. ఈ మంగళవారం సిస్టర్స్ మీటింగు మిరియామక్క వారి ఇంటి దగ్గర ఉదయం 11 గంటలకు కవిత వచ్చేసి ఆ రీతిగా అక్క కాబట్టి 3 వారాలు అట్లా కలిగి ఉండాలనుకుంది అక్క. కాబట్టి ఈ వారం కూడా మిరియామక్క ఇంటి దగ్గర సిస్టర్స్ మీటింగ్ కాబట్టి ఉదయం 11 గంటలకు ఆ రీతిగా పాలు పొందాల్సిందిగా మనం చేస్తున్నాం. తర్వాత దేవుని చిత్తం అయితే ఆ రీతిగా ఒక తర్వాత మందిర్లో కంటిన్యూ చేద్దాం. అట్లా ఆ రీతిగా ప్రార్థన చేయండి. తర్వాత సోమవారం అంతవేది హిర్మోన్ ప్రార్థన మందిరంలో ప్రత్యేక కూడికుంది. ఉదయం 10 గంటలకు దయచేసి పాలు పొందాల్సిందిగా మనం చేస్తున్నాం. మాధవ అంకుల్ మందిరంలో మీటింగ్ ప్రత్యేక కూడిక. తర్వాత 4వ తారీఖు భీమవరం 4వ తారీఖు నుండి భీమవరం బేర్షేబా ప్రార్థన మందిరంలో పరిశుద్ధ సమాజ కూడికలోని ప్రార్థించండి, ఆ రీతిగా పాలు పొందండి. తర్వాత 4వ తారీఖు ఉదయం బుధవారం ఉదయం కాళికేశ్వరరావు గారి కుమారుడు రత్నం వివాహం. మీకు తెలుసు కాళికేశ్వరరావు గారు కాబట్టి వారి కుమారు రత్నము వివాహము. దయచేసి వివాహము వారి స్వగృహం యెరూషలేము ప్రార్థన మందిరం దగ్గర కాబట్టి మందిరం జరుగుతుంది. మిమ్మల్ని అందరినీ ఆహ్వానించమని తెలియజేశారు. 4వ తారీఖు ఉదయం వాటికి ప్రార్థించండి, ఆ రీతిగా పాలు పొందాల్సిందిగా మనం చేస్తున్నాం. తర్వాత ఇంకేమన్నా విషయాలు ఉంటే తెలియజేయండి. తర్వాత రాణి యొక్క వాళ్ళ యొక్క కుమార్తె బెంగళూరులో తను చదువు కొరకు ఒక ట్రైనింగ్ వెళ్తుంది, తన కొరకు ప్రార్థించమని కోరుతున్నారు. ఆ రీతిగా ప్రార్థించండి. ఆ రీతిగా ప్రవచన ఆదివారం ఆరాధన 10 గంటలకు. కొంచెం ఈరోజు ఆలస్యమైంది, సాక్ష్యాలు ఇవన్నింటిని బట్టి కొంచెం ఆలస్యం అవుతుంది కాబట్టి అంటే మేము ప్రారంభించిన పావుగంట లేట్ అవుతుంది, దానివల్ల ఇట్లా లేట్ అవుతుంది. కాబట్టి సాయంత్రం వరకు 10 గంటలకు 10 గంటలకు ఉండేలాగా రండి. అదిగా 1 గంట నాకు ముగించాలంటే తలంపు సాక్ష్యాల వల్ల కొంచెం జరుగుతుంది. కాబట్టి అది ప్రార్థన అయితే వచ్చే ఆదివారం ఇంకొక వ్యక్తి ఎవరైనా సాక్ష్యం పంచుకోండి. తద్వారా అట్లా ఒకరినొకరు పరిచయం చేసుకుంటానికి, వారి గురించి ప్రార్థన చేయడానికి, ఇతరుల కోసంగా ఉండటానికి ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరివర్తని కృప కలిగిందేవా, మేము ఉన్నతమైన శాశ్వతమైన నామమునకు 4 స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ యొక్క రాత్రి ఈ దినం పరిచయలో మీరు ఏదైతే మాకు సహాయం చేశారో అన్ని ఫలించండి. శత్రువు ఎత్తుపోకున్నట్లుగా మీరే మాకును సహాయం చేయమని అడుగుతున్నాం. ప్రభా బలపరచండి, మీ వాక్యము మా హృదయాల్లో ఫలించినట్లుగా అది కార్యసిద్ధి కలుగజేయడానికి సహాయం చేయండి. ప్రభా మేము కూడా దానికి విధేయత చూపించాలన్నావు కాబట్టి వాక్యానికి విధేయత చూపిస్తూ వాక్య ప్రకారం గైకొనటం నాకు మాకు అనిపించమని కోరుతూ ప్రార్థన ఆలకించినారని ఈరోజు ఆలస్యం అయిపోయింది. ప్రభావ ఎటువంటి తొందరపట్టు షుగర్ బీపీ డౌన్ అవ్వకుండా అందరినీ ఆరోగ్యాలతో నింపండి. సమస్త న్యాసాలకు అప్పగించుకుంటూ ప్రార్థన ఆలకించినారని నమ్ముతూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని యొక్క ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం ఇక్కడ చేయడం మనకు సకల పరిశుద్ధులకు సదాకాలం తోడైండను గాక. ఆమేన్. ప్రయోజనం అందరికీ. తర్వాత సైమనంకుల వారికి వదిన ప్రార్థించండి. రాజమాంటి వాళ్ళ అక్క, ఆమెకి కొంచెం బాగాలేదు, పెద్ద వయసు, ఆమె కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి.